నీకు అసలు బుద్ధుందా? చిన్న పిల్లని ఎందుకు కొడుతున్నావు? అసలు ఏం చేసిందని? దీన్ని కొట్టడం నాకేమైనా సరదా అనుకుంటున్నారా? ఇది నాకు అబద్ధం చెప్తుంది. ఏం చెప్పింది? ఇది ఎవరితోనో మాట్లాడితే నేను విన్నాను. ఎవరైనా అడిగితే చెప్పడం లేదు. ఏంటి అంజలి నువ్వు? ఇదేమన్నా మనకు కొత్త? సిరి రోజు ఆ బొమ్మతో మాట్లాడుతూనే ఉంది కదా, ఏదో కొత్తగా విన్నట్టు రియాక్ట్ అవుతున్నావేంటి? అవును, కొత్తగానే విన్నాను. సిరి గొంతు కాకుండా ఇంకో చిన్నపిల్ల గొంతు ఇప్పుడే విన్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వేరే గొంతు వినబడ్డమేంటి? అదే కదా చెప్తున్నాను. అయితే ఆ పాప ఇక్కడే ఉండాలి కదా, చూపించు. అదే కనిపించడం లేదు. ఎక్కడా అని అడుగుతుంటే చెప్పట్లేదు. అసలు ఉంటే కదా. లేని పాప ఎక్కడి నుంచి కనిపిస్తుంది? నువ్వు భ్రమపడినట్టున్నావు. సిరి గొంతునే ఇంకొకరి గొంతుగా అనుకుంటున్నావు. నాది భ్రమ కాదు, నిజం. నేనొక డాక్టర్ని. చిన్నపిల్లల మనస్తత్వం నాకు బాగా తెలుసు. ఎన్ని రోజులు బొమ్మతో మాట్లాడుతున్న ప్రవర్తనకి ఇప్పుడు ప్రవర్తనకి సిరిలో చాలా చేంజెస్ ఉన్నాయి. ఈ మధ్య నాతో కూడా అబద్ధం చెప్పడం నేర్చుకుంది. ప్రవర్తనలో మార్పు వచ్చింది పాపలో కాదు, నీలో. నువ్వు గీత సమాధి దగ్గరికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు. నేను మాట్లాడుతున్న టాపిక్ ఏంటి, మీరు మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? అసలు ఏమైనా సంబంధం ఉందా? అసలు మన పాప ఇలా తయారవ్వడానికి కారణం ఆ నిషానే. దానింటికి వెళ్ళినప్పటి నుంచి సిరి ఇలా తయారైంది. సిరికి ఏం చెప్పి మార్చిందో, ఏ మందు పెట్టి ఇలా తయారు చేసిందో. మన ఇంట్లో ఏం గొడవ జరిగినా ఆ అమ్మాయి పైన పడతావేంటి నువ్వు? నేను ఎప్పుడు ఆ అమ్మాయి గురించి టాపిక్ తీసుకొచ్చినా మీరు ఆ అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇలా ప్రతిసారి మీరు నన్ను ఆపడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. మన సిరినా నిషా ఫస్ట్ టైం కలిసినప్పుడే మన సీరియస్ గా రియాక్ట్ అయ్యుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చుండేదే కాదు. ఈ రోజే దాని విషయం అటో ఇటో తేల్చుకుంటాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. సిరి, బాబాయ్ మీరా? లోపలికి రండి. ఏంటంజలి సీరియస్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? అబ్బే అదేం లేదు బాబాయ్. నేను కాలింగ్ బెల్ కొట్టేలోపే నువ్వు సీరియస్గా తలుపు ఓపెన్ చేసి ఎక్కడికో వెళ్ళబోతున్నావు. మళ్ళీ ఏం లేదని చెప్తున్నావేంటి? నాకు అబద్ధం చెప్తున్నావా? చచ్చా, మీకెందుకు అబద్ధం చెప్తాను బాబాయ్? అయినా మీకు తెలియని రహస్యాలు నా దగ్గరే ఉంటాయి. ఇప్పుడు కాకపోయినా ఇంతకు ముందు ఎప్పుడైనా నాతో అబద్ధం చెప్పావా? అదేంటి బాబాయ్ విచిత్రంగా మాట్లాడుతున్నా? మన జీవితంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అనుకోని ప్రశ్నలే ఎదురవుతాయి. ఏం జరిగింది బాబాయ్? అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిషాకు నీకు ఏంటి సంబంధం? పక్కింట్లో ఉండాలంటే ఏదైనా సంబంధం ఉండాలా అంకుల్? అవసరం లేదు, కానీ కొన్నిసార్లు ఆ అవసరం ఏర్పడవచ్చు. మీరేం అడగాలనుకుంటున్నారో స్ట్రైట్గా అడగండి. రాత్రి నుంచి నిషా కనిపించడం లేదు. ఆ అమ్మాయికి సంబంధించి మీకేం తెలుసో కనుక్కుందామని వచ్చాను. అయినా ఆ అమ్మాయి గురించి చెప్పడానికి ఏముంది? పక్కింట్లో ఉంటుంది, మందు తాగుతుంది, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంది. అంతకు మించి ఇంకేమీ తెలీదు. ఏ సంబంధం లేకుండానే తను నీతో క్లోజ్ అవడానికి ట్రై చేసిందా? ఏ సంబంధం లేకుండానే అంజలితో గొడవ పెట్టుకుందా? ఈ విషయం మీకెలా తెలుసు?
సేఫ్టీ వాచ్మెన్ పోతురాజు చెప్పాడు. నిషా మీ ఇంటికి రావడం, మీ మధ్య జరిగిన గొడవలన్నీ చెప్పాడు. వాడే పెద్ద ఎదవని మీరే చెప్పారు. అలాంటి వాడు చెప్పిన మాటలు విని మమ్మల్ని అనుమానిస్తున్నారా? అనుమానం మాత్రమే ఉంది కాబట్టి ఇలా పద్ధతిగా మాట్లాడుతున్నాను. అంటే ఆ నిషాని మేమేమైనా చేసామనుకుంటున్నారా? అలా జరగకూడదనే అనుకుంటున్నాను. కానీ నాకు నిజమేంటో తెలియాలి. ఇక్కడ దాచిపెట్టడానికి ఏమీ లేదు. జరిగిందంతా మీకు చెప్పేశాం. సిరి నిషాని కలవడానికి రోజు వాళ్ళ ఇంటికి ఎందుకెళ్ళింది? ఏంటి అంకుల్ ఇది? ఎంత మీరు పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం 5 సంవత్సరాల పాపను కూడా అనుమానిస్తారా? మొన్నొచ్చి ఎక్కడో ఏవో మర్డర్స్ జరిగాయని, అక్కడ ఒక పాప ఉందని సిరిని అనుమానించారు. ఇప్పుడు పక్కింటి అమ్మాయి కనిపించట్లేదని మళ్ళీ సిరిని అనుమానిస్తున్నారు. అసలు అంత చిన్న పాప మనుషుల్ని మాయం చేయగలదా? అసలు ఎలా చంపగలదు? అసలు మీరు అంజలికి బాబాయ్ అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు. నాకు ముందు నిజాలు కావాలి, ఆధారాలు కావాలి. ఆ తరువాతే బంధమైనా బంధుత్వం అయినా. ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు. చూడండి అంకుల్, నిషా మాయం అవ్వడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు మీ మాట నేను వినేదేంటి? పాప తనింటికి అప్పుడప్పుడు వెళ్లడం నిజం. కానీ మాకు నిషా పద్ధతి నచ్చకపోవడం వల్ల పాపని వెళ్లకుండా అడ్డుకున్నాం. ఆ విషయంలోనే అంజలికి తనకి చిన్న చిన్న గొడవలు జరిగాయి. ఎలాగైనా ఈ ఇంటిని తిరిగి తన సొంతం చేసుకోవడానికి ఈ ఇంటికొచ్చి గొడవ చేసింది. అంతకు మించి మీరు అనుమానించడానికి ఏమీ లేదు. మాకు తనకి మధ్య చంపుకునేంత శత్రుత్వము లేదు. సరే, మీరు చెప్పిందే నిజమని నమ్ముతున్నాను. ప్రస్తుతానికి మాత్రమే. మీరేంటో తెలుసు కాబట్టి ఇప్పుడు సైలెంట్గా పెడుతున్నాను. నాకు నిజం తెలిసిన రోజు మీకు సంబంధం ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఏంట్రా అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో? ఆ నిషా కనిపించకపోవడానికి మనకి ఏంటి సంబంధం? అమ్మా, ఇప్పుడేం జరిగిందని అంత కంగారు పడుతున్నావు? ఇంతకంటే ఇంకేం జరగాలరా? అదెవరితో కనిపించకపోతే పోలీసులు మన ఇంటికి రావడం ఏంటి, మనల్ని అనుమానించడం ఏంటి? అసలు ఈ గొడవ అంతా ఈ అంజలి వల్లనే వచ్చింది. అరే అడితిరి ఇడితిరి గోడల మీద పడతావేమిటో నువ్వు? ఇంట్లో ఏం తప్పు జరిగినా అంజలి మీద పడ్డావేనా? నేను అన్ని విషయాల్లో ఏం అనట్లేదు, ఈ విషయంలో మాత్రమే అంటున్నాను. నేనేం చేశాను అత్తయ్య? నిషా కనపడకపోవడానికి నాకు సంబంధం ఏంటి? సంబంధం ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా మసులుకోవాలి. కానీ నువ్వేం చేశావు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ నిషాతో అన్ని గొడవలే. నువ్వు ఇలా గొడవ పెట్టుకోవడం వల్లే పోలీసులు ఇప్పుడు మనల్ని అనుమానిస్తున్నారు. అత్తయ్య, తను ఏం చేసిందో మీకు తెలీదు. పాపని తీసుకెళ్లి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసింది. ఇంటికి తాగొచ్చి గొడవ చేసింది. మనుషులన్నాక రకరకాలుగా ఉంటారు, మనమే సర్దుకుపోవాలి. ఆపుతావా? ఎందుకు ఆపాలరా? ఇప్పుడు ఆ నిషా కనిపించట్లేదంటున్నారు, రేపు చచ్చిపోయిందంటారు. అమ్మో, అప్పుడు మన పరిస్థితి ఏంటి? అమ్మా, నీకొక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? ఇంట్లో విషయాలు నువ్వేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోకుండా ఎలా ఉంటానురా? ఈ ఇంటికి పెద్దదాన్ని, మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఇంట్లో ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుండడం నా వల్ల కాదు. ఈ ఇంటికి ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు. ఇది మా భార్యాభర్తల మధ్య జరిగే విషయం. పెద్దదానివి కాబట్టి నీకు ఇంత విలువిస్తున్నాను. అలా అని అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం చేసుకుంటే ఇంట్లోంచి తరివేస్తావా? నాకు అలాంటి ఆలోచన లేదు. కానీ అలా ఆలోచించేలా మాత్రం చెయ్యకు. అమ్మో 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 అమ్మో, చూసారండి ఎంత మాట అన్నాడో? చూడటమేమిటి, విన్నాను కూడా. వాడిల్లనేగా
వాడు అలా మాట్లాడుతున్నాడు? నేను చిన్నప్పటి నుంచి వాడు ఎంత ప్రేమగా చూసుకున్నానండి. ఇప్పుడేమో నన్నే వాడు ఇంట్లోంచి గెంటేసేంత పెద్దోడైపోయాడు. ఇదిగో చూడు, ఆ పరిస్థితి రాకుండానే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఉన్న కాస్త పరువైనా మిగులుతుంది. బట్టలు సర్దేమంటావా? ఛీ, ఛీ! నా బాధ మీకు చెప్పుకున్నాను చూడండి. నా చెప్పు తీసుకొని నేనే ఫటా 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 అని కొట్టుకోవాలి. హ! ఓసిని తలపండు పగల, నీకు జీవితంలో బుదిరాదే. అంత సడన్ గా మిస్ అవ్వడం ఏంటి? అసలు ఆ రోజు నిషా దేన్ని చూసి భయపడి ఉంటుంది? అలా రాత్రిపూట అరవడానికి కారణం ఏంటి? ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. ఈ క్రిస్టల్ బాల్ని బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు యూజ్ చేస్తారు. నిషాకు దీంతో పనేంటి? అసలు ఏ సంబంధం లేని అర్జున్ అంజలితో గొడవ పెట్టుకోవడం ఏంటి? ఆ ఇంట్లో దొరికిన వస్తువులు, ఆ వాతావరణం చూస్తుంటే నిజంగానే నిషా బ్లాక్ మ్యాజిక్ చేసేదానిలానే కనిపిస్తుంది. ఒకవేళ తన్ని మర్డర్ చేసి అంతకుడు మిస్లీడ్ చేయడానికి ఇవన్నీ పెట్టాడా? సార్, ఈ ల్యాప్టాప్లో నిషాకి సంబంధించి ఇంపార్టెంట్ వీడియో దొరికింది సార్. వీడియోనా? అవును సార్, ఫ్రంట్ కెమెరాతో తనే కావాలని రికార్డ్ చేసుకుంది. కానీ ఆ వీడియో చూడగానే షాక్ అయ్యాను సార్. ఎందుకు? నేను చెప్పినా మీరు నమ్మరు సార్, మీరే చూడండి. నా పేరు నిషా అండి. నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి కారణం ఓ మెసేజ్ ఇవ్వడానికి చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎన్నో బ్లాక్ మ్యాజిక్లు చేశాను, ఎంతో మంది ఆత్మలతో మాట్లాడాను. కానీ ఇప్పుడు నాకు ఎదురుపడిన ఆత్మ చాలా శక్తివంతమైనది. ప్రతీకారం కోసం ఎదురు చూస్తోంది. అలాంటి ఆత్మకు నేను ఎదురెళ్ళాను. తన పనికి అడ్డుపడడానికి ప్రయత్నించాను. ఆ విషయం తనకు తెలిసిపోయింది. ఈ రోజు నన్ను చంపడానికి తప్పకుండా వస్తుంది. బహుశా ఈ వీడియో ఎవరైనా చూసే సమయానికి నేను బతుకుండకపోవచ్చు. మా ఇంటి ఎదురుగా ఉన్న అంజలి అర్జున్కి ఈ మెసేజ్ ఇస్తున్నాను. అర్జున్, దయచేసి నా మాటలు వినండి. మీ ఇంట్లో దయ్యం ఉంది. అది మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తుంది. మీరు వెంటనే ఆ ఇంటి నుండి పారిపోండి. ముఖ్యంగా పాప చాలా ప్రమాదంలో ఉంది. చచ్చిపోయే ముందు ఎవరు అబద్ధం చెప్పరు. అసలు ఆ దయ్యం మీ ఇంట్లో ఉన్నా సడన్ గా వీడియో ఆగిపోయిందేంటి? కొంచెం గ్యాప్ తర్వాత వీడియో మళ్ళీ ప్లే అవుతుంది సార్. అది చంపేస్తుంది. ప్లీజ్, అది చంపేస్తుంది. వచ్చేసింది, చంపేస్తుంది.
పాప ఎవరు? ఏంటి సిరి డల్ గా ఉన్నావు? ఏమైంది? మార్నింగ్ మమ్మీ డాడీ గొడవ పడ్డారు కదా. అయితే ఏంటి? మన వల్లే కదా గొడవ పడ్డారు, అందుకే బాధగా ఉంది. నీ మూడ్ మారడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? బయటికి వెళ్దాం పదా. బయటికా? ఎందుకు? చిన్న పనుంది, ఫాస్ట్ గా వెళ్ళి ఫాస్ట్ గా వచ్చేద్దాం. అమ్మో, నైట్ టైం బయటికి వెళ్ళడమా? మా మమ్మీ డాడీకి తెలిసిందంటే నా పని అంతే. ఏం తెలీదు, నేనున్నానుగా. ఒక గేమ్ ఆడేసి వచ్చేద్దాం. నాకే గేమ్ వద్దు, నేను ఎక్కడికి రాను. అదేంటి అలా అంటావు? నువ్వు నా ఫ్రెండ్వి కాదా? నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి నేను నీ మాట విని 3 days నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు. స్కూల్లో టీచర్ కూడా ఫోన్ చేసింది. ఇప్పుడు ఆ విషయం తెలిస్తే ఎంత డేంజరో తెలుసా? అయినా నీ కోసం ఇప్పటి వరకు చాలా గేమ్స్ ఆడాను. సరే, ఇప్పుడు కూడా ఒక గేమ్ ఆడదాం. ఏంటి ఆడేది? ఈ టైంలో నేనే గేమ్ ఆడను. ఏదైనా ఉంటే మార్నింగ్ చూసుకుందాం. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇప్పుడే బయటికి వెళ్ళాలి, ఇప్పుడే ఒక గేమ్ ఆడాలి. పద వెళ్దాం. ఏంటి నా మీద సీరియస్ అవుతున్నావు? నువ్వు నా ఫ్రెండ్ అన్నావు. ఫ్రెండ్ని ఎలాగే బెదిరిస్తారా? నీ కోసం మార్నింగ్ మమ్మీ తోటి దెబ్బలు కూడా తిన్నాను. అయినా నువ్వు నన్ను పట్టించుకోలేదు. నువ్వు నా ఫ్రెండ్వి కాదు, ఎనిమివి. ఇక నువ్వు నాతో మాట్లాడకు. నీ దోస్త్ కట్టిఫ్. డాడీ, ఏంటి సిరి, ఇంకా పడుకోలేదా? ఈ రోజు మీతో పాటే పడుకుంటాను డాడీ. ఓకే నానా. థ్యాంక్ యూ డాడీ. అయినా ఎప్పుడూ నీ ఫ్రెండ్ హనీతో పాటు పడుకుంటానంటావు కదా, ఈరోజేంటి తను వదిలేసి వచ్చేసావు? ఈ రోజు నుంచి హనీతో కట్టిఫ్ డాడీ. హనీతో మాట్లాడను. చాలా మంచి పని చేసావు సిరి. ఇన్ని రోజులు నేను కూడా అదే చెప్తున్నాను. అది చాలా బ్యాడ్ బొమ్మ. రేపు నీకు కొత్త కొత్త బొమ్మలన్నీ తీసుకొస్తాను. అసలు ఆ బొమ్మను చూసావా? ఏదో డెవిల్లా ఉంటుంది. సరే పద, ఇప్పటికే లేట్ అయింది. అలాగే డాడీ. పద 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 పద. ఐషా. నాతోనే కట్టిఫ్ చేస్తావా? నేను నీలా మారి నిన్ను బొమ్మలా మార్చడం నాకు క్షణం పని. కానీ నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నన్నే కాదంటావా? నేనేంటో నీకు చూపిస్తా. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇప్పుడే బయటికి వెళ్ళాలి, ఇప్పుడే ఒక గేమ్ ఆడాలి. నువ్వు నా ఫ్రెండ్వి కాదు, ఎనిమివి. ఇక నువ్వు నాతో మాట్లాడకు. నీ దోస్త్ కట్టిఫ్.
సిరి డల్గా ఉన్నా మమ్మీ మీద ఇంకా కోపం పోలేదా? సరే, ఐఎమ్ సారీ. మమ్మీ నిన్ను ఇంకెప్పుడు కొట్టదు. పోనీ 1000 times సారీ చెప్పనా?